హాయ్ అండి. రీసెంట్‌గా చాలా మందైతే అడగటం జరిగిందండి. అల్యూమినియం కబోర్డ్‌లు ఒక సింగిల్ బెడ్‌రూమ్ హౌస్‌లో చేయించుకోవాలనుకున్నట్లయితే కంప్లీట్‌గా ఎంత కాస్ట్ అవుతుంది? అదే ఒక డబుల్ బెడ్‌రూమ్ హౌస్ అన్నట్లయితే అప్పుడు ఎంత కాస్ట్ అనేది అవుతుంది? వీటిలో ఎన్ని రకాలున్నాయి? దేనికి ఎంత ప్రైస్ అనేది తీసుకుంటున్నారు? వీటిలో ప్రొఫైల్ అంటే ఏంటి? మోల్డింగ్ అంటే ఏంటి? వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక్క వీడియోలో తెలుసుకుంటారండి. ఈ ఒక్క వీడియో అనేది మీరు పూర్తిగా చూడటం వల్ల మీరు గనక అల్యూమినియం కబోర్డ్‌లు చేయించుకునే పనైతే మీకు ఒక అవగాహన, ఒక ఐడియా అనేది వచ్చేస్తుందన్నమాట. ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది. చాలా మంది తక్కువలో అయిపోతున్నాయి. 1,00,000, 2,00,000లోనే అయిపోతున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అంతైతే గాదు. ఎంత బడ్జెట్ అవుతుందనేది మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది చూస్తే మీకు ఒక థాట్ అనేది వచ్చేస్తుంది. సో, ఇంత అమౌంట్ అనేది ఉంటే మనం ఈ కబోర్డ్‌లకి వెళ్ళొచ్చు అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో, వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇక్కడ నా చేతిలో ఉందొచ్చేసరికి దీన్ని ప్రొఫైల్ అంటారండి. ఇది ప్రొఫైల్. ఇది మనకేంటన్నట్లయితే చుట్టూ కూడా మనకి ప్రొఫైల్ అనేది వస్తుంది. మనం ఏ కలర్ అయితే చూస్ చేసుకుంటామో ఆ కలర్ అనేది మనకి లోపల సెంటర్‌లో అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్న విధంగా మనకి ఉండటం అయితే జరుగుతుందండి. ఇది కంప్లీట్ గా మనకి అల్యూమినియంతో అయితే రావడం జరుగుతుంది. ఇది ప్రొఫైల్ అంటారు. ఈ ప్రొఫైల్ అనేది పర్ స్క్వేర్ ఫీట్ కి రూ. 750 అనేది ప్రెజెంట్ మార్కెట్ లో తీసుకుంటున్నారు. బయట ఇంకా తక్కువలో కూడా చేస్తారు. అది ఈ క్వాలిటీలో అయితే రాదు. ఇక మనకు వచ్చేసరికి మోల్డింగ్ అండి. మోల్డింగ్ లో వచ్చేసరికి సింగిల్ సైడ్ మాత్రమే షీటింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది చుట్టూ మనకి మోల్డింగ్ అనేది వస్తుంది. అంటే చుట్టూ మనకి ఎటువంటి ఛానల్స్ అనేవి కనిపించకుండా కంప్లీట్ గా డిజైనే వస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు ఇక్కడ చూస్తున్న విధంగా ఒక సింగిల్ సైడ్ మాత్రమే షీట్ అనేది వస్తుంది. మిగతాదంతా ఫ్రేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీరు చూస్తున్న విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు రూ. 900 అనేది పట్టడం జరుగుతుంది. అలాగే డబుల్ మోల్డింగ్. ఈ డబుల్ మోల్డింగ్ లో వచ్చేసరికి మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా మనకి కంప్లీట్ గా మనకి షీట్ అనేది వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కలర్ డిజైన్ ఏం రాదు. ప్లెయిన్ షీట్ అనేది ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఎడ్జెస్ మొత్తం కూడా మనకి మోల్డింగ్ షీట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇలా చేసుకునే పని అయితే ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు రూ. 1,000 అనేది పట్టడం జరుగుతుంది. ఈ మార్కెట్ లో మనకి ప్రెజెంట్ ఈ మూడే ఎక్కువగా ట్రెండింగ్ లో నడుస్తూ ఉన్నాయి. ఇక వీటిలో రకరకాల కలర్స్, రకరకాల మోడల్స్, రకరకాల డిజైన్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉంటాయండి. మనకి మార్బుల్ స్ట్రక్చర్ కావచ్చు, ప్లెయిన్ డిజైన్స్ కావచ్చు, గ్లాసీ డిజైన్స్ కావచ్చు, మ్యాట్ డిజైన్స్ కావచ్చు, మల్టిపుల్ డిజైన్స్ అనేది మనం చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా ఒక అడుగు రేట్ అనేది ఎంత పడుతుంది అనేది. ఇప్పుడు ఈ మూడిటికి సంబంధించి మనం ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ కి చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, డబుల్ బెడ్రూమ్ హౌస్ కి చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ముందుగా మనకి టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ లోనే మనకి షెల్ఫ్, మనకి పూజా షెల్ఫ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి కొంత ఫ్రేమ్ అనేది వస్తుంది. మిగతాదంతా కొంచెం బాక్స్ వర్క్ గా మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ మొత్తం ఫ్రేమ్ కావచ్చు, కింద వేసిన బాక్స్ కావచ్చు, అలాగే పూజా షెల్ఫ్ కావచ్చు, ఇవి మొత్తం కలుపుకొని సుమారుగా మీకు ఎత్తు హైట్ అనేది మనం సీలింగ్ నుంచి ఫ్లోరింగ్ లెవెల్ వరకు కూడా 9 అడుగులు ఎత్తు అనేది తీసుకుందాం. అలాగే వెడల్పు చూసుకున్నట్లయితే ఒక 12 అడుగులు అనేది తీసుకుందాం. 9x12 108 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది అనమాట. జనరల్ గా మీకు తీసుకునే మెజర్మెంట్స్ అనేవి తీసుకునే విధానం చెప్తున్నా. సో ఇక్కడ మనకి ఎక్కువే రావడం జరిగింది. మీకు అర్థం అవడం కోసం నేను 9x12 సైజులోనే మీకు చెప్పడం జరుగుతుంది. సో 108 స్క్వేర్ ఫీట్ ఏరియా టీవీ యూనిట్ కి సంబంధించి. అలాగే బెడ్రూమ్ 1 లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం హైట్ అనేది సేమ్ సీలింగ్ లెవెల్ నుంచి కింద వేసుకునే టైల్స్ లెవెల్ వరకు కూడా ఎత్తు అనేది మనం 9 అడుగులే తీసుకోవడం జరుగుతుంది. వెడల్పు ఏదైతే ఉంటుందో ఈ వెడల్పు అనేది మనం 12 అడుగులు తీసుకుందాం. సేమ్ మనకి 9x12 108 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. మీ బెడ్రూమ్ అనేది ఎంత సైజు ఉంటే అంత సైజులో తీసుకోండి. మీకు ఫైనల్ గా ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడైతే 9x12 సైజులో తీసుకున్నాను. 108 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది బెడ్రూమ్ 1 కి సంబంధించి రావడం జరిగింది. అలాగే మీకు రెండో బెడ్రూమ్ లో కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా మనం సీలింగ్ నుంచి పైన ఏదైతే ఫ్లోరింగ్ అనేది ఉంటుందో ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ వరకు కూడా 9 అడుగులు ఎత్తు అనేది పెట్టుకుంటాం. 10 అడుగులు అనేది వెడల్పు అనేది తీసుకుంటాం. రెండో బెడ్రూమ్ కొంచెం సైజ్ తగ్గించి పెట్టుకుంటాం కాబట్టి 10 అడుగులే తీసుకుంటాం. సో 9x10 మీకు 90 అడుగుల దాకా రావడం జరుగుతుంది. 90 స్క్వేర్ ఫీట్ ఏరియా అనమాట. సో అలాగే కిచెన్ కి సంబంధించి కిచెన్ మొత్తంగా మీకు సుమారుగా పైన పెట్టుకునే షెల్ఫ్లు కావచ్చు, సైడ్లు వేసుకునే షెల్ఫ్లు కావచ్చు, కింద ఇచ్చే మనకి ట్యాండమ్స్ పెట్టుకునే ర్యాక్స్ కావచ్చు, మొత్తం కూడా కలుపుకొని సుమారుగా 120 నుంచి 150 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావడం జరుగుతుంది. ఇది కిచెన్ సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది లేండి. సో మనకి 150 అడుగులు అనేది మనం యావరేజ్ గా తీసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకొని మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అన్నట్లయితే మీకు 348 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. అదే మీకు డబుల్ బెడ్రూమ్ హౌస్ అన్నట్లయితే 456 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, దేనికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది చూద్దాం. ముందుగా సింగిల్ బెడ్రూమ్ కు సంబంధించి సింగిల్ బెడ్రూమ్ 348 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి 348 ఇంటూ మీరు ప్రొఫైల్ వరకు రూ. 750 పర్ స్క్వేర్ ఫీట్ అనేది వేసినట్లయితే 2,61,000 దాకా మీకు ఖర్చు అనేది రావడం జరుగుతుంది. అదే ఇందులో మీరు సింగిల్ లేయర్ వచ్చేటట్లు మీరు మోల్డింగ్ అనేది చేయించుకునే పని అయితే
ఇది కూడా మనకి 348 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి 348 ఇంటూ 900 రూపాయలు. మీరు చూసుకున్నట్లయితే 3,13,200 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అదే మీకు 1000 రూపీస్ ఇచ్చి ఫుల్ మోల్డింగ్ అనేది మీరు చేయించుకునే పని అయితే 348 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 1000 రూపీస్ వేసినట్లయితే 3,48,000 రూపాయల వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది. అదే మీకు డబుల్ బెడ్రూమ్ హౌస్ కు చూసుకుందాం. సేమ్ మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ కన్నట్లయితే 456 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి 456 ఇంటూ మీరు ప్రొఫైల్ వర్క్ అనేది చేయించుకునే పని అయితే 750 రూపాయలు. మీకు 3,42,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది ప్రొఫైల్ వర్క్ కు సంబంధించి. అదే మీరు మనకి షీట్ అనేది సింగిల్ లేయర్ వేయించుకొని మీరు మోల్డింగ్ అనేది చేయించుకునే పని అయితే పర్ స్క్వేర్ ఫీట్ 900 రూపాయలు తీసుకుంటారు కాబట్టి దానికి మనకి 456 అడుగులకి 900 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 4,10,400 రూపాయల వరకు కూడా మనకి బడ్జెట్ అనేది అవుతుంది అనమాట. అదే మీకు ఫుల్ మోల్డింగ్ అనమాట 1000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కి ఇచ్చి మీరు చేయించుకునే పని అయితే సేమ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ కి సంబంధించి 456 స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చింది కాబట్టి ఇంటూ 1000 రూపీస్ మీకు 4,56,000 రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. అయితే ఇవన్నీ కూడా మీ హౌస్ లో వచ్చిన మెజర్మెంట్స్ ని బట్టే మీకు పర్ స్క్వేర్ ఫీట్ లెక్కన మనకి మార్కెట్ లో అయితే తీసుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో ఇంకా ఎక్కువ అడుగులు వస్తే రేట్ అనేది ఎక్కువ పడుతుంది, తక్కువ అడుగులు వస్తే తక్కువే పట్టడం జరుగుతుంది. మీరు చూసిన ఈ హౌస్ కి అయిన బడ్జెట్ టోటల్ గా 6 lakhs వరకు కూడా అయింది. ఎందుకు అయింది అన్నట్లయితే ఈ హౌస్ లో మనకి ఇంకా ఏవైతే డ్రెస్సింగ్ యూనిట్స్ అనేవి ఉంటాయో ఇలాంటివి, అలాగే మెజర్మెంట్స్ కూడా సైజెస్ అనేవి ఎక్కువ రావడం జరిగింది అనమాట. మీకు అర్థం అవడం కోసం నేను సైజెస్ అనేవి తగ్గించి చెప్పాను. సో ఈ హౌస్ లో మాత్రం సైజెస్ అనేవి ఎక్కువ అయినాయి. మెజర్మెంట్స్ మనకి కొలతలు అనేవి ఎక్కువ వచ్చినాయి అనమాట. సో ఆ విధంగా కాస్ట్ అనేది తీసుకున్నారు కాబట్టి అప్రాక్సిమేట్లీగా 6 లక్షల రూపాయలు అనేది మీరు చూస్తున్న హౌస్ కి బడ్జెట్ అనేది అయింది. మీరు చేయించుకునే పని అయితే మాత్రం ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మనం మెజర్మెంట్స్ అనేవి కొలతలు అనేవి వేసామో మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో ఎక్కడనేవి మీరు షెల్ఫ్లు అనేవి చేయించుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ లో పొడవు ఇంటూ వెడల్పు అనేది తీసుకొని మీరు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ప్రొఫైలా లేకపోతే సింగిల్ మోల్డింగా డబుల్ మోల్డింగా అనేది మీరు కాస్ట్ అనేది వేసుకున్నట్లయితే అల్యూమినియం కబోర్డులు చేయించుకోవాలనుకున్నప్పుడు మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మీకే ఒక అవగాహన, ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. మన దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి అప్పుడు మనం మార్కెట్ లోకి వెళ్ళి మనం ఈ వర్క్ కూడా చేయించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఈ వర్క్ మనం ఎఫెక్ట్ చేయలేము అనుకున్నట్లయితే అప్పుడు మీరు దీనికి ఆల్టర్నేట్ గా ఏమున్నాయి అనేది దాన్ని మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం 2 విధాలుగా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమైంది కదా అసలు అల్యూమినియం వర్క్ లో మనకి ఏ టైప్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రైజెస్ ఫర్ స్క్వేర్ ఫీట్ కి ఒక అడుగుకి ఎంత తీసుకుంటున్నారు, సింగిల్ బెడ్రూమ్ అయితే ఎంత బడ్జెట్ అవుతుంది, డబుల్ బెడ్రూమ్ అయితే ఎంత బడ్జెట్ అవుతుంది అని మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వర్క్ మొత్తం చేసి శ్రీనివాసరావు గారు ఈయన అల్యూమినియం కబోర్డ్స్, డబ్ల్యూబీసీ కబోర్డ్స్ అన్ని రకాల కబోర్డింగ్ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు. వీరి నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఏదైనా అవసరం అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో మీకు నచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.